గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ క్లాస్లో మనం నిష్పత్తులు అంటే ఏంటి, నిష్పత్తుల్ని ఆ నిష్పత్తుల యొక్క ఉపయోగాలు ఏంటి అన్నటువంటిది మనం చూద్దాం. అసలు నిష్పత్తి అంటే ఏంటంటే ఒకదానిపై ఇంకొకటి పరస్పరం ఆధారపడినటువంటి రెండు అంకెల మధ్య గల సంబంధాన్ని వివరించి చెప్పడానికి ఉపయోగపడే గణాంక సాధనాన్ని నిష్పత్తి అని చెప్తారు. అంటే ఏవైనా రెండు అంశాల మధ్య అంకెల రూపంలో సంబంధాన్ని చెప్పడాన్ని మనం నిష్పత్తిగా చెప్పొచ్చు. అంకెలు చాలా ముఖ్యమైనవి, చాలా విలువైనవి. అయినా ఒక్కటిగా ఉన్నప్పుడు లేదా ఒంటరిగా ఉన్నప్పుడు వాటికి అంత విలువ అర్థం ఉండదు. దానిని వేరొక దానితో పోల్చినప్పుడే దాని యొక్క విలువ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 అన్నాం. 1000 అంటే ఏంటి? ఎక్కువ తక్కువ, దాని విలువ ఎక్కువ తక్కువ అన్నాం అనుకోండి, మనం క్లియర్గా చెప్పలేం. కొంతమందికి 1000 చాలా తక్కువ కావచ్చు, కొంతమందికి 1000 చాలా ఎక్కువ కావచ్చు. అదే ఆ 1000 పక్కనే 1 పెడితే ఇప్పుడు 1కి 1000కి పోలిక. 1000 చాలా పెద్దదిగా ఉంది. అదే 100కి 1000కి ఇప్పుడు 1తో పోల్చినప్పుడు కనపడ్డట్టుగా 1000 100తో పోల్చినప్పుడు కనపడట్లేదు. అదే 990కి 1000కి పెద్దగా తేడా కూడా కనపడదు. అంటే ఒక అంకె యొక్క విలువని చెప్పాలి అంటే అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే దానిని ఇంకొక అంకెతో పోల్చినప్పుడే దాని యొక్క విలువ ఎలాగుంది అన్నటువంటిది మనకి తెలుస్తుంది. ఓకే, అంటే అర్థం ఏంటన్నమాట, ఒక నిష్పత్తి అన్నప్పుడు రెండు అంకెలకు ఒకదానితో ఒకటి పోల్చినప్పుడు దానిని నిష్పత్తి అని మనం పిలుస్తాం. ఇప్పుడు ఏదైనా ఒక సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని మనం విశ్లేషణ చేయాలి అనుకున్నట్టు ఇంత ముందు క్లాసులో మనం చెప్పుకున్నప్పుడు ఆర్థిక నివేదికల యొక్క ప్రయోజనాలు, ఆర్థిక నివేదికలు అన్నట్టు ఏంటి చెప్పుకున్నప్పుడు మనం చూడండి, నిష్పత్తుల రూపంలో ఆర్థిక నివేదికలు తమ యొక్క ఉపయోగాన్ని తెలియజేస్తాయని చెప్పుకున్నాం. అంటే ఆర్థిక నివేదికలలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే అక్కడ మనకి నిష్పత్తులు చాలా ఉపయోగపడతాయని అర్థం. ఓకే, ఇప్పుడు ఈ నిష్పత్తుల వల్ల ఏంటి ప్రయోజనం అన్నాం అనుకోండి, సాధారణంగా ఒక సంస్థ యొక్క ఆర్జనాశక్తి ఏ రకంగా ఉంది, సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, లేదా ఒక సంస్థ అప్పులు తీర్చగలిగినటువంటి సామర్థ్యం ఏ రకంగా ఉంది, లేదా సంస్థకి ద్రవ్యత్వం ఏ రకంగా ఉంది, లేదా సంస్థ యొక్క భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే ఆ సంస్థలో కొన్ని నిష్పత్తులను కనుక మనం లెక్కపెట్టినట్లయితే ఆ విషయాలకి మనం ఖచ్చితమైనటువంటి సమాధానాలు చెప్పచ్చు. ఒక సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుందా లేదా ఆ సంస్థ యొక్క మూలధనం యొక్క నిర్మాణం క్రమంగా ఉన్నదా లేదా, అంటే ఒక ఆమోదయోగ్యంగా ఉన్నదా లేదా ఒక సంస్థ యొక్క లాభదాయకత సంతృప్తికరంగా ఉందా లేదా అమ్మకాలు ఏ రకంగా ఉన్నాయి, అరువు అమ్మకాలు ఎక్కువగా ఉంటున్నాయా లేదా లాభం ఏ రకంగా ఉంది, ఈ విషయాలన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే నిష్పత్తుల ద్వారా మనం పరిశీలన చేయొచ్చు. అందువల్ల నిష్పత్తులు వ్యాపార సంస్థలకి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పొచ్చు. ఇకపోతే ఈ అంశంలో మనం ఏం చేద్దామంటే నిష్పత్తుల యొక్క ఉపయోగాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. నిష్పత్తుల యొక్క ప్రయోజనాలలో మొట్టమొదటిది ఏంటంటే నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం చేయడం. మేనేజ్మెంటు లేదా నిర్వహణ అధికారులు సంస్థకు సంబంధించినటువంటి రకరకాల విషయాల మీద
నిర్ణయాలు తీసుకోవాలి అంటే వాళ్ళకి ఆ అంశాలకు సంబంధించినటువంటి విషయాల మీద అవగాహన ఉండాలి, లేదా ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలిసే విధంగా ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేనేజ్మెంట్కి సాధారణంగా ఆర్థిక నివేదికల రూపంలో మేనేజ్మెంట్ అకౌంటెంట్ అందజేస్తాడు. ఆ ఆర్థిక నివేదికలను చూసి మేనేజ్మెంటు ఖచ్చితమైనటువంటి నిర్ణయాలని తీసేసుకోలేదు. అప్పుడు ఏం చేయాలంటే ఆ ఆర్థిక నివేదికలో ఉన్నటువంటి సమాచారాన్ని విశ్లేషణ చేయాలి. ఆ విశ్లేషణ చేయడానికి నిష్పత్తులు ఎంతగానో ఉపయోగపడతాయి, లేదా ఆ ఆర్థిక నివేదికలలో ఉన్నటువంటి సమాచారాన్ని నిష్పత్తుల ద్వారా మాత్రమే విశ్లేషణ చేయగలుగుతారు. ఆ రకంగా విశ్లేషణ చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ రిజల్ట్ని దృష్టిలో ఉంచుకొని నిర్వహణాధికారులు అవసరమైనటువంటి నిర్ణయాలని తీసుకుంటారు. ఈ రకంగా నిర్ణయాలు తీసుకోవడానికి నిష్పత్తులు అన్నటువంటివి ఎంతగానో దోహదం చేస్తాయి. తర్వాత ప్రణాళికీకరణకు సహాయం చేయడం. సంస్థకు సంబంధించినటువంటి ఆర్థిక ప్రణాళికల్ని లేదా భవిష్యత్తులో జరగబోయే వ్యయాలని అంచనా వేయడంలో ఈ నిష్పత్తుల యొక్క విశ్లేషణ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే సాధారణంగా ప్రణాళికలు అన్నటువంటివి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే తయారు చేస్తారు. అయిపోయినటువంటి కాలానికి మనం ప్రణాళికలు తయారు చేయవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు, దానివల్ల ఉపయోగం కూడా లేదు. జరగబోయే విషయాల్ని, భవిష్యత్తులో రాబోయే విషయాలను గురించి మాత్రమే మనం ప్రణాళికలను తయారు చేస్తాం. ఈ నిష్పత్తుల్ని అనేక సంవత్సరాలకు లెక్క కట్టడం వల్ల, కొన్ని సంవత్సరాల పాటు లెక్క కట్టడం వల్ల ఇవి భవిష్యత్తులో ఏ రకంగా ఉంటాయి అన్నటువంటిది అవగాహన కలుగుతుంది. అలాగే వ్యయాలను అంచనా వేయడంలో కూడా ఈ నిష్పత్తులు అన్నటువంటివి చాలా కీ రోల్ పోషిస్తాయి, ముఖ్యమైనటువంటి భూమికని పోషిస్తాయి. సో ఈ రకంగా ప్రణాళికలను తయారు చేయడానికి మరియు ఫైనాన్షియల్ ఫోర్కాస్టింగ్లోని కూడా ఈ నిష్పత్తులు అన్నటువంటివి మనకి దోహదం చేస్తాయి. ఆ తర్వాత సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి నిష్పత్తులు ఉపయోగపడతాయి. ఒక సంస్థ యొక్క ఆర్థిక పటిష్టత ఏ రకంగా ఉంది, లేదా ఆ సంస్థ యొక్క ఆర్థిక బలహీనతలు ఏ రకంగా ఉన్నాయి అన్నటువంటి దాన్ని నిష్పత్తుల రూపంలోనే అర్థం చేసుకోగలుగుతాం. ఈ నిష్పత్తుల ద్వారా ఎవరికి కావలసినటువంటి సమాచారము వాళ్ళకి సులభంగా వివరించడానికి అవకాశం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంకులు కానీ, లేదా ఆర్థిక సహాయ సంస్థలు కానీ, పెట్టుబడిదారులు కానీ, లేదా రుణదాతలు కానీ, వీళ్ళందరూ కూడా సంస్థ యొక్క ఆర్థిక నివేదికలను నిష్పత్తుల రూపంలో మార్చుకుని మన యొక్క సంస్థ ఆర్థిక పరిస్థితిని ఒక రకమైనటువంటి అంచనాని వేస్తారు. తద్వారానే వాళ్ళు మన సంస్థతోటి వాళ్ళ యొక్క లావాదేవీలన్నింటినీ కూడా నెరవేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత సమన్వయాన్ని సాధించడంలో నిష్పత్తులు ఉపయోగకారిగా ఉంటాయి. వ్యాపారాన్ని సమర్థవంతంగా మనం నిర్వహించాలి అనుకున్నప్పుడు వివిధ విభాగాల మధ్య సమన్వయము, సహకారము ఎంతో అవసరం. ఆ సమన్వయాన్ని కనుక మనం సాధించాలి అంటే నిష్పత్తులు ఉపయోగపడతాయి. అంటే సంస్థ యొక్క ఆర్థిక స్థితిని ఈ నిష్పత్తుల రూపంలో చెప్పడం వల్ల
అందులో ఉన్నటువంటి బలాన్ని కానీ బలహీనతలను కానీ మేనేజ్మెంటు గుర్తించడం జరుగుతుంది. తద్వారా ఆ వివిధ విభాగాలలో ఉన్నటువంటి ఆ అంతరాలని సవరించడానికి లేదా ఆ విభాగాల మధ్య సమన్వయాన్ని సహకారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ నిష్పత్తులు ఉపయోగపడతాయి. తర్వాత నియంత్రణకు సహాయం చేయడం. సంస్థలో నియంత్రణ సాధించడంలో కూడా మనకి నిష్పత్తుల యొక్క విశ్లేషణ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ఏంటంటే సహేతుకమైనటువంటి లేదా సామర్థ్యం కలిగినది అని మనకి తెలిసినటువంటి దగ్గరగా పోలికలు ఉన్నటువంటి ఏవైనా కొన్ని కంపెనీల యొక్క నిజమైనటువంటి మొత్తాలని ఆధారంగా చేసుకుని అన్ని రకాల కంపెనీలు కూడా ప్రామాణికమైనటువంటి నిష్పత్తులను లెక్కెడతాయి. ఒకసారి చూడండి మళ్ళీని. సంస్థలో మంచి నియంత్రణ సాధించాలి అంటే ఒకే రకమైనటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి కొద్ది కంపెనీలలో ఏదైతే ఒకటి సహేతుకంగా ఉంటుందో లేదా మంచి సామర్థ్యంతో పనిచేస్తూ ఉంటుందో అలాంటి కంపెనీల యొక్క లెక్కలను మనం తీసుకుని అంకెలను తీసుకుని మనం మన యొక్క లెక్కలతో లేదా మన యొక్క అంకెలతో పోల్చుకోవడం జరుగుతుంది. అంటే ఒక ప్రామాణికంగా ఈ సంస్థ బాగుంది అని తెలిసినటువంటి సంస్థ యొక్క అంకెలు విలువలతో మన సంస్థ యొక్క అంకెలు విలువల్ని పోల్చి చూస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మన సంస్థ యొక్క సామర్థ్యం లేదా ఫలితాలు ఆ సంస్థకి ఎంత దగ్గరగా వస్తున్నాయి అన్నటువంటిది తెలుస్తుంది. తద్వారా మన సంస్థ లేదా మన సంస్థ యొక్క బలహీనత కానీ లేదా లోపాలు కానీ మనకి బాగా తెలిసే అవకాశం ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకుని మనం తగినటువంటి చర్యల్ని తీసుకుని సంస్థని అభివృద్ధి మార్గంలో పయనించడానికి అవకాశం కలుగుతుంది. సో ఈ రకంగా మనకి నిష్పత్తుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో నిష్పత్తుల యొక్క పరిమితులు ఏంటి అన్నటువంటిది చూద్దాం.